హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 బ్లౌజుని ఏ విధంగా కట్ చేసుకోవాలని అయితే వీడియో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఆపోజిట్ ఏమో కొర పార్ట్ అనమాట. ఓకేనా, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలండి. ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ బ్యాక్ వైపున డాట్ వేసాం కదా, అక్కడ వరకు ఈ విధంగా బ్లౌజ్ పొడవు చూస్తున్నానండి. ఎంత ఉంది? 15 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుము కొలత అనమాట. నడుము కొలత చూసేటప్పుడు ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా కొలుచుకుంటూ రావాలండి. ఎక్కడి వరకు? కాజా పట్టి వరకు అండి. ఇక్కడ వచ్చేసి ఈ కాజా పట్టిని అయితే ఫోల్డ్ చేసేయాలన్నమాట. అంతేగాని కాజా పట్టి చివరి వరకు అయితే కొలవకూడదు. ఓకేనా? ఎంత ఉందండి మనకి? 36 ఇంచులు అనమాట. ఓకేనా? నడుము కొలత వచ్చేసి 36. ఇప్పుడు డీప్ ఎంత ఉంది, ఇంకా చంక రౌండ్ ఎంత ఉందనేది కూడా ఇప్పుడే ఒకసారి కొలిచి చూపిస్తాను. మీకు వచ్చేసి డీప్ నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కొలుచుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఈ ఆది బ్లౌజ్లో డీప్ ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట రెడీ అయిన తర్వాత కూడాను. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని స్కేల్ని చివరిన డీప్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి చూస్తే ఎంత ఉందండి? డీప్ 10 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు ఈ కస్టమర్కి రెడీ అయిన బ్లౌజ్లో డీప్ వచ్చేసి 10 ఇంచులు. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు ఉందన్నమాట. ఈ కొలతలు మాత్రమే సరిపోతాయండి బ్యాక్ పార్ట్ని కట్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం. మనం బ్లౌజ్ పొడవు ఎంత తీసామో 15 ఇంచులు. 15 ఇంచులకి ఒక 3/4 ఇంచు కట్ చేస్తున్నానండి. ఓకేనా? పావుతోకు 16 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇటువైపున కూడా పావుతోకు 16 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను. 3/4 ఇంచు ఎందుకు ఖర్చు యాడ్ చేస్తానంటే, పావు ఇంచు వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత మనకి 15 ఇంచులు ఉంటుంది అనమాట. ఇక్కడ నడుము కొలత ఎంత అంటే 36. అందులో 4వ భాగం ఎంత? 9 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. అప్పుడు ఎంత అవుతుంది? 10 ఇంచులు అనమాట. ఇదేంటండి? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. చంక కింద నుంచి బాడీ చుట్టూ కొలత తీస్తాం కదా, ఆ కొలతే అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనండి? ఇంక ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ ఖర్చు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కింద వైపున వచ్చేసి డాట్కి మార్క్ చేద్దాం. ఇక్కడ బ్యాక్ వైపున డాట్తో కలిపి ఎంత ఉంది? 10 ఇంచులు కదా, అందులో సగం ఎంత? 5 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. బ్యాక్ వైపున డాట్కి వచ్చేసి ఒక 3.5 పెట్టొచ్చు. లేదు అంటే ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టుకుందామండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్లో ఎంత ఉందో కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉందండి? 3.5 ఇంచులు ఉందన్నమాట. నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక 1/4 ఇంచు కావాలి కదా, అందుకోసం పావు తక్కువ 4 ఇంచులకి ఈ విధంగా బ్యాక్ వైపున డాట్కి పొడవు మార్కింగ్ పెట్టుకున్నాను. మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం? 1 ఇంచు కదా. అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా క్రాస్గా అయితే ఈ విధంగా కలిపేస్తున్నానండి. ఓకేనా? ఇంక ఈ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని డాట్ని ఎక్కడికైతే కుడతామో అక్కడి నుంచి 1/2 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఈ 1/2 ఇంచు క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకు రాదండి. ఓకేనండి? ఇంకా ఈ నడుము కొలతకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. కింద వైపున కూడా ఒక 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేశానండి. ఇంక ఇప్పుడు చూడండి, మనం హ్యాండ్ని జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది కదా, ఆ 1/2 ఇంచు విడిచిపెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ జాయింట్ అక్కడ వరకు ఉంది కదా, ఈ విధంగా ప్లేస్ చేశానండి. ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగ్, మన వైపుకి ఒక 1/4 ఇంచ్ అనమాట. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము, కుట్టిన తర్వాత అక్కడికి వస్తుంది. అంటే ఈ షోల్డర్ పట్టి ఎంత ఉందో రెడీ అయిన తర్వాత మనకు అంతే వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు నెక్ వెడల్పు ఎంత ఉంది? నాకు 2.5 ఇంచులు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ డీప్ వచ్చేసి ఒక 11 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. ఓకేనా? దీనికంటూ ఒక మెథడ్ ఉంటుందండి. ఓకేనా? రెడీ అయిన తర్వాత బ్లౌజ్లో ఎంత ఉందో అంత తెప్పడానికి ఒక మెథడ్ ఉంటుంది. అదేంటనేది చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ బ్రాడ్ ఎంత ఉంది కింద వైపున అనేది ఒకసారి కొలుచుకుంటున్నానండి ఆది బ్లౌజ్లోంచి. చూడండి, ఈ విధంగా నీట్గా సర్దుకుని ఇప్పుడు బ్రాడ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాము. ఓకేనండి? ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత కొలిస్తే నాకు 3.5 వచ్చిందనమాట బ్రాడ్ వచ్చేసి. ఇక్కడ నేను 3 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకంటే కుట్టిన తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కదా, అంటే 3.5 వచ్చేస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేశానండి. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఓకేనా? ఇంక దీనికి దిగుడు భుజాలు కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఈ విధంగా నెక్ వైపున డోన్కి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్లో కలిపేసాను అనమాట. డీప్ని కొలవడానికి మనకంటూ ఒక మెథడ్ అని చెప్పాను కదండి, అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టి స్టిచ్ చేస్తామో 1/4 ఇంచు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు అనమాట. రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే మనకి రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇప్పుడు కొలిస్తే ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. ఎంత ఉందండి? 10.5 ఉందన్నమాట. మనకు కావాల్సిన డీప్ ఎంత? 10 ఇంచులు అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా 1/4 ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడికి ఉంటుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొలిస్తే ఎంత ఉంది?
10 ఇంచులు ఉందనమాట. ఓకేనా. మనం రెడీ అయిన తర్వాత డీప్ ఎంతో పెట్టాము అనేది ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే కుట్టిన తర్వాత ఎక్కువ పెట్టాము, తక్కువ పెట్టామని బాధపడే కంటే ముందుగానే దీనికంటే ఒక మెథడ్ ఉంటదండి తెలుసుకోవడం కోసం. అదేంటనేది మీకు చెప్పాను. ఈ మెథడ్‌ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే ఈ స్కేల్ సాయంతోటి రౌండ్ షేప్ ఇచ్చేసాను. చంకన కలవడానికి కూడా మనకంటూ ఒక మెథడ్ ఉంటుంది. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాం 1/2 ఇంచ్ కదా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలన్నమాట. ఓకేనా. చూడండి, కొలిస్తే నాకు 9 ఇంచులు రాలేదండి, అంతకంటే ఎక్కువ వచ్చిందనమాట. మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంత 9 ఇంచులు కావాలి. అందుకోసం నేను వచ్చేసి ఈ విధంగా ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఇంతకు ముందులాగే ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇదే మెథడ్ని అప్లై చేయాలండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ని జాయిన్ చేస్తామో 1/2 ఇంచ్ కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలన్నమాట. మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్ని అప్లై చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఎవరికైనా చంక డౌన్ 6 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని, ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి, తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి. అంతేగాని అప్పర్ చెస్ట్ మాత్రం అటు ఇటు కదిలించొద్దండి. ఈ అప్పర్ చెస్ట్ని అటు ఇటు కదిలించడం వల్ల ఈ అప్పర్ చెస్ట్ టైట్గా పట్టేస్తున్నా భుజాలు జారిపోతాయి, లూజ్ ఉన్నా కూడా భుజాలు జారిపోతాయి అనమాట. ఓకేనండి. ఇది ఒకటే అనమాట. అంటే ఏ భాగానికి ఎంత అనేది మనకంటూ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మీరు అప్లై చేస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఓకేనా. బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్కి ఎక్కడ కుట్టుపడుతుందో సైడ్ అక్కడ ఈ విధంగా అయితే రన్నతో మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా ఘాట్లు కూడా పెట్టుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇంకో వైపున చివరిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఒక 4 మడతలు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక 4 మడతలు వేసుకొని, కింద వైపున ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనండి. ఈ ఎల్ స్కేల్ సాయంతో ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. బ్యాక్ వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కానీ, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ విధంగా అయితే క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి, ఈ విధంగా అయితే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా హ్యాండ్కి పట్టిని స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఆది బ్లౌజ్ని హ్యాండ్ని తీసుకొచ్చి యాజ్ టీజ్గా ప్లేస్ చేయడమేనండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా నీట్గా సర్దుకోవాలండి. ఏ లూజులు లేకుండా ఈ విధంగా సర్దుకొని, చంక లూజ్ ఎక్కడికుందో మార్కింగ్, పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్, హ్యాండ్ జాయింట్ ఎక్కడికుందో మార్కింగ్, పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనమాట. ఫస్ట్ ఈ పై వైపుకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, వాటన్నిటికీ కూడా లైన్స్ డ్రా చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు ఖర్చులతో కలిపి ఎంత ఉంది హ్యాండ్ పొడవు అనేది చూస్తున్నానండి. 9 ఇంచులు అనమాట. 9 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకొని, ఇప్పుడు చూడండి హ్యాండ్ డౌన్ ఎంత ఉంది నాకు, 3.5 కూడా లేదనమాట. ఈ చంక రౌండ్ 9 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఓకేనా. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వెళ్ళాల్సిన పని లేదండి. అప్పుడప్పుడు మన ఓన్ మెథడ్ని కూడా అప్లై చేయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం రాదనమాట. ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనండి. మన వైపు నుంచి ఒక 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఆ 2.5 దగ్గర నుంచి చంక లూజ్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. ప్లస్ ఖర్చు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా డౌన్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఆ సగం దగ్గరికి వచ్చేసరికి గీత కానించి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. మనకి హ్యాండ్ దగ్గర ముడతలు కానీ లూజ్ కానీ ఏమీ రావండి. ఓకేనా. ఇంతకంటే ఈజీ మెథడ్ కూడా ఇంకొకటి ఉండదన్నమాట హ్యాండ్ కటింగ్లో. ఇక్కడ మిడిల్కి అయితే ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి లోతు తీద్దామండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ని అయితే ఓపెన్ చేసేసి, ఇప్పుడు మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకుని, అక్కడి నుంచి చంక లూజ్ వరకు ఎంత ఉంది 8, అందులో సగం ఎంత 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక గీతకు 3/4 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నానండి. ఈ చంక లూజ్ దగ్గర నుంచి 3/4 ఇంచులోకి మార్కింగ్ పెట్టేసుకుంటూ వచ్చాను. ఇంక 3/4 ఇంచు నుంచి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, షేప్ ఈ విధంగా రావాలి, రెండు వైపులా కూడా కూసుగా రావాలండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అయితే గమనించండి. హ్యాండ్స్ని మనం ఎటువైపున అయితే కట్ చేసామో అటువైపున బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తాము. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో మన వైపున ఉంటాయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా ప్లేస్ చేస్తాము. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్లౌజు ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్లైన్ డ్రా చేయాలండి. మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేయాలన్నమాట. ఓకేనా.
ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ని ఆది బ్లౌజ్లోంచి ఏ విధమైన కొలతలు తీసి ఫ్రంట్ని కట్ చేస్తానో గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి మన మెథడు. ఓకేనా. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా నెక్ వైపున, ఈ హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి పట్టుకొని తీసినప్పుడే మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చరవనమాట. దీనికి వచ్చేసి దిగుడు భుజాలు కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టానండి. ఇంక ఈ బ్యాక్ పార్ట్లోంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి, ఆ ఒక్కటి మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ అప్పర్ చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఒకే మాదిరిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా చంకలోతు మార్కింగ్ పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ పెట్టేసుకుని ఆ తర్వాత చంకలో తీస్తే మనకి ఈజీ ఉంటుందండి. అందుకోసం డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్తో తీయచ్చు, లేదంటే ఇంతకుముందు రౌండ్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ని ఉపయోగించి కూడా మనము చంకలో తీయొచ్చండి. ఓకేనా. ప్రీవియస్ వీడియోలు అంతా కూడాను ఈ చంకలోత్ అనేది స్కేల్తో చూపించాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్తో ఏ విధంగా తీయాలనేది చూపించాను అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫస్ట్ ఒక 6.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. తర్వాత కూడా ఆది బ్లౌజ్ నుంచి కొలిచి చూపిస్తాను మీకు. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఈ విధంగా అడ్డం ఒక లైన్ డ్రా చేయాలి. పైన 2.5 ఇంచులు నెక్ వెడల్పు ఉంది కదా, ఈ కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ 2.5 నెక్ కట్ చేసాం కదా అక్కడ వరకు ఈ విధంగా కలిపేయాలి. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపించేయాలండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లోంచి కొలిచి చూపిస్తానండి. ఈ ఫ్రంట్ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇది రెడీ అయిన బ్లౌజ్ కదా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పావు ఇంచు విడిచిపెట్టుకుని మెడపట్టిని స్టిచ్ చేయాలి కదా, అందుకోసం విడిచిపెట్టుకుని కొలిస్తే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. నెక్ డీపు 6.5 అనేది కరెక్ట్గా ఉంది. ఈ ఉక్సులు పట్టి వెడల్పు ఎంత అనేది ఆది బ్లౌజ్ నుంచి కొలవాల్సిన పని లేదండి. దానికంటూ కూడా ఒక సింపుల్ మెథడ్ చెప్తాను, ఎవరికైనా కొత్త వాళ్ళకు కూడా ఈజీగా ఉండే విధంగా. కానీ ఈ ఫ్రంట్ పొడవు అనేది కరెక్ట్గా మార్క్ చేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుందండి. సాగదీయకుండా ఈ విధంగా నార్మల్గా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి షేప్ పట్టి కుట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి కావాల్సిన ఖర్చుతో కలిపి నేను ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు టేప్తో కొలిస్తే ఎంత ఉంది, 13 ఇంచులు. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెడుతున్నాను. ఓకేనా. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ పెట్టుకున్నాను, షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు మనకు తగ్గిపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నానండి. నేను కొలత పెట్టింది ఇక్కడి వరకు అనమాట, అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. కట్ చేయడం కింద కట్ చేస్తాము, కుట్టిన తర్వాత మనకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. ఓకేనా. షోల్డర్స్ కావాల్సిన ఖర్చుతో కలిపి మనం వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాం. ఇంక ఈ ఆది బ్లౌజ్లోంచి ఈ మెయిన్ డాట్ని ఎంత ఉందనే చూస్తున్నాను. ఎంత ఉందంటే ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ అనమాట. ఓకేనా. ఫోల్డింగ్ మీద 1.5 అంటే ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఓకేనండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి, ఏ క్రాసులు లేకుండా. ఇటువైపున వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాలి, ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని డాట్ ఎంత అండి, 3 ఇంచులు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయాలి. వీటన్నిటికీ కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి, మన వైపుకి వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలన్నమాట. డాట్ వరకు ఎంత ఉంది, 3.5 అనమాట. డాట్ కుట్టేస్తాం కాబట్టి డాట్ విడిచిపెట్టి ఇప్పుడు నడుము కొలత 4వ భాగం 9 ఇంచులు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేయాలి. ఇంకా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగం 9 వరకు ఈ విధంగా స్ట్రైట్ కలిపేయాలి, ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా. స్టార్టింగ్ హుక్స్ చాలామంది లూజ్ అంటారు కాబట్టి ఫ్రంట్ డీప్ వేస్తుంటే ఒక పావు ఇంచ్ ఈ విధంగా లోపలికి మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా. ఇంకా అయినా కూడా వీళ్ళకి భుజాలు జారుతాయి అన్న డౌట్ ఉంటే ఈ విధంగా స్టార్టింగ్ హుక్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కూడా లోపలికి మార్క్ చేయొచ్చండి. ఓకేనండి. ఇంకా ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబిడ్డ దగ్గర రన్నతో మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. ఓకేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఉక్సులు పట్టి వెడల్పు ఎంత అనేది కొలవాల్సిన పని లేదండి ఆది బ్లౌజ్లోంచి. ఇంక ఈ సైడ్ కూడాను ఎంత పొడవు అనేది కొలవాల్సిన పని లేదు. ఓకేనా. ఫ్రంట్ పొడవు కరెక్ట్గా మార్క్ చేసేసుకొని మన వైపున 1.5, సైడ్ ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి, ఎవరికైనా సరిపోతుంది. అప్పుడప్పుడు ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ప్లేస్లో 1.5 ఇంచులు, 1.5 ఇంచు, ఒక హాఫ్ ఇంచు అనేది మారుతుంటుంది. ఎందుకు మారుతుంటుంది అంటే ఈ షేప్ పట్టి చిన్నగా ఉందనుకోండి, 1 ప్లేస్లో 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. షేప్ పట్టి కనుక పెద్దదిగానే వస్తుంది అంటే 1 ఇంచ్ అట్లాగే ఉంచేసుకొని మీరు కట్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ వైపున 1.5 ఇంచ్ అట్లే ఉంచండి. ఇంక స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టాను కదా, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టాను. చిన్న సైజు వాటికి 2 ఇంచులు అయితే మార్కింగ్ పెడతాం. ఇంకా మెయిన్ డాట్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టేశాను. ఇంక అందులో ఏ మార్పు చేయకూడదండి మనము. ఓకేనండి. ఇంక ఇప్పుడు చూడండి, మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. షేప్ పట్టి కటింగ్ కోసం కూడా ఫ్రంట్ పార్ట్లోంచి ఒక కొలత దిద్దాము. ఫస్ట్ ఇక్కడంతా కూడాను ఎక్కడ కుట్టుబడుతుందో వీటన్నిటికీ కూడాను ఘాట్లు పెడదామండి. ఓకే. ఇందులో ఒకటి కాటన్ బ్లౌజు, ఒకటి వచ్చేసి కాటన్ కాదనమాట.
ఇంక ఇక్కడ ఘాటు పెడుతున్నాం కదా, ఇంకా స్ట్రైట్‌గా అక్కడే కుట్టు పడుతుంది. ఓకేనా అండి. సైడ్ అయితేనేమి ఇంకా మెయిన్ డాట్‌కి కూడా ఎక్కడ ఘాటు ఎక్కడ కుట్టాలి అనేది కూడాను ఈ విధంగా ఎంత వెడల్పు మెయిన్ డాట్ అనేది కూడాను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుందండి. ఓకేనా అండి. ఇంకొచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఏ విధమైన కొలతలు తీనండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఫ్రంట్ పార్ట్ నుంచి ఒకే ఒక కొలత తీస్తాను. అదేంటో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉంది 3:30 డాట్ కుట్టేస్తాం కాబట్టి చివరి వరకు చూడండి ఎంత ఉంది. దగ్గర దగ్గర 10:30 ఉందన్నమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ క్లాత్‌ని మనం వచ్చేసి షేప్ పట్టీకి అయితే ఉపయోగిస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఈ కింద వైపు ఉండే పట్టీ అంతా కూడాను కూరా భాగం కాబట్టి మనం నడుము పట్టీ స్టిచ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనా. అందుకోసం నేను వచ్చేసి ఒక స్కేల్ వెడల్పుని వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటాను. మనకి పొడవు ఎంత వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్‌లో 10:30 అనమాట. 10:30కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని 11 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశానండి. చూడండి ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులు, ఈ సైడ్ కూడా ఒక 4:30 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ కింద భాగం అంతా కూడాను నడుము పట్టీకి ఇంకా హ్యాండ్ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా కూరా భాగం కాబట్టి. ఫ్రంట్ 4:30, సైడ్ 4:30 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా మిడిల్కి వచ్చేసి ఒక 3:30 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా ఒక 3:30 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి అయితే షేప్ ఇచ్చేయడమే. స్టార్టింగ్ నుంచి 3:30 ఏ విధంగా మార్కింగ్ పెట్టారని డౌట్ రావచ్చు. ఓకేనండి. ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఈ స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ ఎంతవరకు ఉందో ఆ కొలతనే ఇక్కడ మార్కింగ్ పెడితే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేయడమేనండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగు ఇంకా చివరి భాగము కూడా 4:30 పెట్టొచ్చు. ఇంకా స్టార్టింగ్ ఎంత పెట్టామో మిడిల్‌కి వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. స్టార్టింగ్ 4:30 పెట్టాం కదా, మిడిల్‌లో వచ్చేసి ఒక 3:30 ఇంచులు పెట్టాలన్నమాట. ఇది రూల్ అండి. ఇదే విధంగా షేప్ పట్టి ఎవరికైనా కట్ చేయండి, పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజులకైనా. ఓకేనండి. ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. ఇంక బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రనతో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రనతో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుందండి. కొత్త వాళ్ళకి బ్లౌజ్ కట్ చేయడం బాగానే కట్ చేస్తారండి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు తప్పులు చేస్తారనమాట. అందుకోసం ఎక్కడ కుట్టు పడుతుంది అనేది ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకేనా. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో బ్లౌజ్కి ఎక్కడ కుట్టు పడుతుందని ముందుగానే చెప్తానమాట. ఓకేనా. ఇది ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టి హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయనితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఇంకా నడుముని బట్టి ఫుల్ షోల్డర్ అయితే మార్కింగ్ పెడతామండి. దీనికోసం ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి.